నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి। కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల ప్రక్రియపై నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। తుఫాను బాధితులకు చేయూత। చీరాల వాడరేవులోని గ్రామస్తులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ। జిల్లాలో అక్రమ మద్యం నాటుసారా తయారీపై కఠిన చర్యలు తప్పవు। గడిచిన 10 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పట్టుకున్న మద్యం నాటుసారా కేసుల వివరాలను వెల్లడించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికల ప్రక్రియపై నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు। జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు। శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికల ప్రక్రియపై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నోడల్ ఆఫీసర్లు ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు। నోడల్ ఆఫీసులకు ఇచ్చిన బాధ్యతలు తెలుసుకుని ఎన్నికల సంఘం నిబంధన మేరకు పనిచేయాలని ఆయన సూచించారు। జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి కేటాయించిన నోడల్ ఆఫీసర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు। ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన మ్యాన్ పవర్ డిఆర్ఓ చూడాలన్నారు। ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు। సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ, అదనపు ఎస్పీ మహేష్ తదితరులు పాల్గొన్నారు। రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది। ఆ బుక్ను కంప్లీట్గా మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ కంప్లీట్గా దాంట్లో ఉన్న పార్ట్ని చదువుకోవాలి। మీరు మీ ఆఫీస్లోనే ఉంటారు, లేదంటే కలెక్టరేట్లో మీరు అక్కడ ఎవరికైనా 3 జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ అకామిడేషన్ లేకపోతే కలెక్టరేట్లోనే వీళ్ళు అకామిడేట్ యూ విత్ సమ్ అసిస్టెంట్స్ ఉండాలి। సో బోత్ ద వే యూ షుడ్ బి థరో విత్ ఆల్ ది థింగ్స్। నౌ ఇట్ ఈస్ వెరీ 6th ఈరోజు, 5th రోజు। సో మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ ఈ డేట్కి ఇంకొక 10 days అటో ఇటో మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది। సో ఆ రోజు నుంచి ఏమవుతుందంటే ఒక వారం ఫుటింగ్ ఉంటుంది। మనకి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బాపట్ల ఉంది। బాపట్ల దాని కింద మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 7 ఉంటాయి। 7ట్లో సంతనూతులపాడు ఒకటి ప్రకాశం జిల్లాలో ఉంటుంది। దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలింగ్ అంతా కూడా అక్కడ కలెక్టర్ చూసుకుంటారు, అక్కడ ఉంటుంది। ఇక్కడ ఓన్లీ మనకు ఉన్నది 6 కాన్స్టిట్యున్సీలే, తెలుసు 6 ఏంటో: వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, అద్దంకి, పక్షులు। ఓకేనా? దీనికి ఈఆర్ఓస్ ఆర్ఓస్ ఎలాగ ఫైనలైజ్ చేసి చేస్తాం। సో నోడల్ ఆఫీసర్స్లో మీ డ్యూటీ ఏంటంటే కంప్లీట్గా ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తరోగా చదువుకోవడం। ఆ బుక్ మీ దగ్గర ఎప్పుడు ఉండాలి, ప్రతి దాంట్లో మీరు చదువు అండర్లైన్ చేసుకొని రెడీగా ఉండండి। ఇది ఒక ప్యానల్ ఇస్తాం, ఇది డిస్ట్రిక్ట్ అవుతుంది కదా, దిస్ ఈజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ప్లానర్। అది ఏంటంటే ఎన్ని రోజుల ముందు ఎలక్షన్ రోజు డేట్ నాటికి ఎన్ని రోజుల ముందు ఏం చేయాలో ఉంటుంది। దానిలో మీ సబ్జెక్ట్ ఎక్కడో చోటు ఉంటుంది, ఒక 5-6 ఎంట్రీస్ మీద ఉంటాయి। దట్ ఈస్ అ క్రూషియల్ డేట్। ఆ డేట్ లోపు మనం ముందుగానే చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో గోంజ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మార్పు సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మన ఊరు మన శుభ్రత అనే కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు స్వచ్ఛందంగా గ్రామంలో పలు ప్రాంతాలు శుభ్రం చేశారు। గోంజ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మార్పు సేవా సంస్థ ఆధ్వర్యంలో వాడరేవులోని తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న అపరిశుభ్రతను గ్రామస్తులచే సంస్థ ప్రతినిధులు తొలగించారు। ఈ సందర్భంగా సేవా సంస్థ ప్రతినిధులు మార్పు, గ్రెగోరీ, సుశీల్ కుమార్, ప్రేమ్ కుమార్లు సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి గ్రామస్తులకు వివరించారు। తుఫాను బాధితులను తమ సంస్థల యొక్క ముఖ్య అజెండా అని తెలిపారు। మిన్చిన్ తుఫాను ప్రభావం అధికంగా బాపట్ల జిల్లాపై పడిందని, దీంతో తీర ప్రాంతాల్లో తుఫాను బాధితులకు చేయూతగా నిలిచేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు। పాకాల ఎస్సీ కాలనీ, సునామీ కాలనీ, లెప్రసీ కాలనీల్లో సుమారు 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు। అయితే ఈ సాయాన్ని పొందేవారు విధిగా పరిశుభ్రత పట్ల పూర్తి బాధ్యత కలిగి ఉండాలన్నారు। వాడరేవు గ్రామంలో తమ విధుల్లో నెలకొని ఉన్న అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించిన వారు ఈ సాయం పొందితే సంస్థ ఉద్దేశం నెరవేరుతుందన్నారు।
సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల సామాజిక బాధ్యతను గుర్తు చేయటమే సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చేగుడు సురేష్, మాజీ సర్పంచ్ రమణ, విన్సెంట్, ప్రకాష్, జాన్సన్, నాగేశ్వరరావు, సత్యం, సురేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మన వాడరేవులో సునామీ కాలనీకి సునామీ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన చీరాల ప్రాంతంలో ప్రాణ నష్టం కూడా జరిగింది. దానికి స్పందించిన అనేక సంస్థలు ఈ ప్రాంతంలో ఇక్కడున్న మత్స్యకారులకి అనేక విధాలుగా చేయూతను అందించడం జరిగింది. ముఖ్యంగా బాల వికాస వాళ్ళు, బిఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో వలలు, బోట్లు, పక్కా గృహ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ టైంలో మనకి తినటానికి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు బిఎన్ఎస్ఎస్ సంస్థ కారితాస్ వారి ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులు కూడా మనం పంపిణీ చేశాం. ఒక కొత్త ఆలోచనతోటి మన ముందుకు రావటం జరిగింది. ఆలోచన ఏంటంటే, మా దగ్గర నుంచి మీరు తీసుకునే ఈ బ్యాగ్ అనేది మాకు ఉచితంగా ఇచ్చారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకూడదు. కాబట్టి మేము ఇచ్చే బ్యాగ్ తీసుకునే ముందు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలన్నిటిని కూడా వాళ్ళు బాగు చేసుకున్న తర్వాత అప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళొచ్చు మన దగ్గర నుంచి అన్న ఆలోచన ఆ సంస్థలో ఉంది. అంటే ఆలోచన గల ఉద్దేశం ఏంటంటే, నేను ఉచితంగా తీసుకోలేదు, నా ప్రాంతంలో నేను శ్రమదానం చేశాను కనుక ఆ బ్యాగ్ నేను తీసుకొని వెళ్తున్నాను అన్న భావన మనలో కలగాలన్న ఆలోచనతోటి ఈ సిద్ధాంతం వాళ్ళ సంస్థలో ఉంది. కనుక మరి ఈ ప్రాంతంలో మన అందరం కూడా కలిసి ఇక్కడ మనకి ఏమేమి పరిసరాలు బాగాలేదు, ఏది బాగు చేసుకుంటాం, బాగు చేస్తేనే ఇస్తారు. కనుక మరి ఈ ఉద్దేశంతో మన అందరం కూడా సిద్ధపడితే మన ప్రాంతాలు, మన బజార్లు, మన రోడ్లు, లేదా నీళ్లు మీకు రోడ్డు మీదకి వస్తున్నాయంటే ప్రతి ఇంటికి కూడా ఒక ఇంకుడు గుంట తీసుకుందాం. మీరే తీసుకోండి, అది ఒక పని. ఏదైనా సరే మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాలు, మన రోడ్లు అన్నీ బాగు చేయించుకుంటేనే ఆ కిట్ అనేది మనకి ఇస్తారు. మరి దీన్ని అందరూ కూడా మీరు కష్టపడి ఒక మంచి మనసుతోటి మా ప్రాంతాన్ని మేము బాగు చేయించుకుంటాం సార్, మాకు ఈ అవకాశం కల్పించండి అని అంటే సార్ వాళ్ళు ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని. బాపట్ల జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు పాల్పడినా, నిల్వలు చేసినా, విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గత 10 రోజులుగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు సబ్-అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం కేసుల వివరాలు వెల్లడించారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు పాల్పడినా, నిల్వలు చేసినా, విక్రయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జనవరి 5న శుక్రవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 10 రోజులుగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు సెబ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం కేసుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డిసెంబర్ 27 నుంచి ఇప్పటి వరకు పోలీసు అధికారులు అక్రమ మద్యానికి సంబంధించి మొత్తం 80 కేసుల్లో 83 మంది ముద్దాయిలు అరెస్ట్ చేసి నిందితుల నుంచి 1,86,478 విలువ గల 306.15 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. ఈ క్రమంలో జిల్లా సెబ్ అధికారులు 24 కేసుల్లో 25 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 79,302 విలువ గల 148.56 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారన్నారు. జిల్లాలో మొత్తం 104 కేసుల్లో 107 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి నిందితుల నుంచి 2,65,780 విలువ గల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. నాటుసారా తయారీ, నిల్వ చేసిన స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి మొత్తం 26 కేసుల్లో 38.25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 5,640 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా క్రయ విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు అక్రమ మద్యం, గంజాయి, నాటుసారా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిపిన ఎడల సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి గాని, బాపట్ల జిల్లా ఎస్పీ హెల్ప్ లైన్ నంబర్ 8338132228 కు గాని, డైల్ 100-112 నంబర్లకు గాని కాల్ చేసి తెలియపరచాలన్నారు. సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
నవరత్నాలు ద్వైవార్షిక మంజూరు కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లాలోని లబ్ధిదారులకు జిల్లా కలెక్టరేట్ లో స్పందన సమావేశంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా లబ్ధిదారులకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. నవరత్నాలు ద్వైవార్షిక మంజూరు కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం బటనొక్కి ప్రారంభించారు. కాగా బాపట్ల జిల్లాలో మంజూరైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ నవరత్నాలు సంక్షేమ పథకాలకు అర్హత ఉండి లబ్ధి పొందలేని వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఏ కారణం చేతైనా సంక్షేమ పథకాలు అందలేని వారందరినీ గుర్తించే కార్యక్రమం ఏడాదికి 2 పర్యాయాలు నిర్వహిస్తున్నామన్నారు. జగనన్న చేదోడు పథకం కింద 429 మంది లబ్ధిదారులకు నగదు మంజూరైందన్నారు. అలాగే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 35 మందికి, ఈ బీసీ నేస్తం కింద 218 మందికి, జగనన్న అమ్మఒడి కింద 1127 మందికి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 120 మందికి, వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 37 మందికి, వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 56 మందికి, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కింద 36 మందికి నగదు మంజూరైందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2050 మందికి గాను 3.01 కోట్ల నగదు విడుదలైందన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇన్ఫాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనకందరికీ కూడా, అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితిని ఎప్పుడైనా కూడా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తు పెట్టుకుని 1 month లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 month లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం గ్రామంలో శ్రీ వీర రాఘవ స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రాజలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం గ్రామంలో శ్రీ వీర రాఘవ స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రాజలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా దేవతామూర్తుల విగ్రహాలకు అర్చక స్వాములు పుణ్యాహవచన, నిత్య హోమం, నవగ్రహ హోమం వంటి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం లక్ష్యంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. కార్మికుల ఆందోళనలో భాగంగా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి తమ నిరసన తెలియజేశారు.
చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపడుతున్న దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వంట వార్పు కార్యక్రమంతో కార్మికులు తమ నిరసన తెలియజేశారు. అనంతరం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట ఉప ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ మాట్లాడారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివని చెప్పిన ప్రభుత్వం నేడు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వెనకడుగు వేయడం దుర్మార్గమన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడానికి ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు మోసపూరితమైనవేనా అని ప్రశ్నించారు. పట్టణాలను గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు నిత్యం శ్రమిస్తారని, ముఖ్యంగా ఆరోగ్యం సైతం పక్కకు పెట్టి మురికివాడలో ప్రతిరోజు విధిగా కార్మికులు పనిచేస్తారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శామ్యూల్, బాబురావు, కోటిదాసు, మర్యాద్రి, ఏబు, మేరమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లోనూ ఈరోజు మున్సిపల్ కార్మికులు మరి 3వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అనేది మరి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మెలో భాగంగా మేము ప్రధానంగా అడుగుతూ ఉంది, మేమేం మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టమని చెప్పేసి అనేది మేము కోరుతా ఉన్నాము. ఆయన మరి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పేసి అనేది అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోని పక్షాన అనేక మారులు విజ్ఞాపనలో వినత పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించిన పక్షాన మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము సమ్మెలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రధానంగా మంత్రివర్గ ఉపసంఘము మరి ఆదిమూలపు సురేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు కలిపి అయ్యా మరి కార్మిక సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అనేది మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిగినాయి గత నెల 28వ తారీఖున. మరి ప్రధానంగా కార్మికులని పర్మనెంట్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టండి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తారన్న ముఖ్యమంత్రి గారి హామీని నిలబెట్టండి. కరోనా తర్వాత విపరీతంగా ధరలు పెరిగినాయి, ధరలకు అనుగుణంగా మరి జీతాలు ఇవ్వమని చెప్పేసి అనేది కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారము 26,000 రూపాయలు అమలు చేయడం అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. చీరాల పట్టణంలోని శ్రీ అభయ వీరాంజనేయ సమేత కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దేవతామూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాగా ఆయా పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. చీరాల పట్టణంలోని శ్రీ అభయ వీరాంజనేయ సమేత కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దేవతామూర్తులకు శుక్రవారం విశేష సువర్ణ పుష్పార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇటీవలి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ప్రమాదంలో జిల్లాలో 2 వ్యక్తులు మృతి చెందారన్నారు. కాగా ఆ కుటుంబాలకు 20 లక్షల నగదును మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇచ్చిన క్రమంలో బాధిత కుటుంబ సభ్యులకు కలెక్టర్ రంజిత్ బాషా నగదు చెక్కులు అందించారు. విజయవాడ ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నగదు విడుదలైందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. ఇటీవలి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ప్రమాదంలో జిల్లాలోని 2 వ్యక్తులు మృతి చెందారన్నారు. ఆ కుటుంబాలకు 20 లక్షల నగదు మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఆ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు రూపంలో నగదు కలెక్టర్ రంజిత్ బాషా అందజేశారు. చీరాలకు చెందిన 45 ఏళ్ల మౌటాని కుమారి మృతి చెందగా ఆమె కుమారుడు మౌటాని కిషోర్ బాబుకు 10 లక్షల నగదు అందించారు. అలాగే జే పంగులూరు మండలానికి చెందిన 7 నెలల కాటియా హాన్ అలియాస్ చెర్రీ మృతి చెందగా తల్లి ఝాన్సీ రాణికి 10 లక్షల నగదు అందజేశారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 20 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 59,522 మంది భక్తులు దర్శించుకోగా 18,544 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.51 కోట్లు వచ్చిందన్నారు. ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు శుక్రవారంతో ముగుస్తున్నాయి. డిసెంబర్ 12న వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరిపరిశీలిద్దాం. న్యూ ఇయర్ రోజున జపాన్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పెను నష్టమే జరిగింది. అయితే ఇప్పటి వరకు 242 మంది ఆచూకీ లేకుండా పోయినట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ బృందాలు సుమారు 72 గంటల పాటు తీవ్రంగా అన్వేషించారు. రెస్క్యూ ఆపరేషన్ గురువారం ముగిసిపోవడంతో 242 మంది ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభమైంది. సెల్ఫ్ డిఫెన్స్ దళాలు మిస్ అయిన వారి గురించి తీవ్రంగా వెతుకుతున్నట్టు తెలుస్తోంది. కూలిన ఇండ్ల కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సుజు, వాజిమా పట్టణాల్లో ఎక్కువగా ఇండ్లు కూలాయి. అక్కడ మిస్ అయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంకా వేలాది ఇండ్లకు విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ మళ్లీ భారత్ యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర పేరు భారత్ జోడో న్యాయ యాత్రగా నామకరణం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ వెల్లడించారు. గతంలో ఈ యాత్రకు భారత్ న్యాయ యాత్ర అని పేరు పెట్టారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యే ఈ యాత్రను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభిస్తారని జయరాం రమేష్ తెలిపారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై తన అభిప్రాయాలు ప్రజలకు అందజేస్తారని చెప్పారు. 110 జిల్లాల మీదుగా 6,700 కిలోమీటర్ల మేర సాగనుంది ఈ యాత్ర. 15 రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బస్సు, కాలినడకన ప్రయాణించనున్నారు. ఈ యాత్రలో ఇండియా కూటమి నేతలను కూడా ఆహ్వానించనున్నట్టు జయరాం రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో 89% మందికి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ 2 నెలల కాలంలో కీలక పథకాల అమలుకు నిర్ణయించారు. ఇక ఇదే సమయంలో కొత్త పథకాల ప్రకటనపైన కసరత్తు జరుగుతోంది. అర్హత ఉండి ఏ కారణం చేతైనా లబ్ధి అందని వారికి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. నేరుగా వారి ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తారు. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అర్హులై ఉండి ఏ కారణం చేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తున్నారు. వారికి కూడా పథకాలు అమలు చేయడం ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రముఖ 2-వీలర్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో శుక్రవారం న్యూ వర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించనుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో పాటు పూర్తిగా రెట్రో డిజైన్ తో వస్తున్న బ్లూ కలర్డ్ స్కూటర్ ఇంతకు ముందు టీజ్ చేసింది. టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్, సెమీ సర్క్యులర్ డిస్ప్లే, ట్రిప్ ఓడోమీటర్ తదితర ఫీచర్లుంటాయని సంకేతాలు ఇచ్చింది. అర్బన్ మోడల్ గా వస్తున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉంటుంది. ఇందులో లార్జర్ 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇంతకు ముందు మార్కెట్లో ఉన్న బజాజ్ చేతక్ స్కూటర్ 2.88 కిలోవాట్ల బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్ తో 113 కిలోమీటర్ల దూరం ప్రయాణ సామర్థ్యం ఉండేది. స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా విజయానికి చేరువైంది. స్టార్ పేసర్ హేజిల్ వుడ్ చెలరేగడంతో పాకిస్తాన్ ను ఆల్అౌట్ ప్రమాదంలోకి నెట్టింది. ఆసీస్ పేసర్ల దెబ్బకు రెండో ఇన్నింగ్స్ లో పాక్ 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ప్రస్తుతానికి సాద్ షకిల్ సేన 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మహ్మద్ రిజ్వాన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 4వ రోజు టైలెండర్లతో కలిసి రిజ్వాన్ ఎన్ని పరుగులు జోడిస్తాడనేది చూడాలి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల ప్రక్రియపై నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. తుఫాను బాధితులకు చేయూత. చీరాల, వాడరేవులోని గ్రామస్తులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా తయారీపై కఠిన చర్యలు తప్పవు. గడిచిన 10 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పట్టుకున్న మద్యం, నాటుసారా కేసుల వివరాలను వెల్లడించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.